క్రీస్తునందు ప్రియమైన దేవుని వలన ఈరోజు డిసెంబర్ 25 అనగానే క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ. ఈరోజు చాలామంది దేశంలో సంఘ సంస్కర్తలు, నాయకులు దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి నాయకులు పండుగలు కూడా జరుపుకుంటూ ఉంటారు. అందులో ఒక భాగంగా మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు. ఇప్పుడది ఏ తేదీ? అక్టోబర్ 2. అది మన దేశానికి చెందిన వాళ్ళు మాత్రమే జరుపుకుంటారండి. అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లోంచి మన దేశాన్ని విడిపించటానికి ఏమండి క్రీస్తు బాటను పట్టి అహింసా మార్గం ద్వారా స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వారిలో ప్రథముడు ముఖ్యుడు కనుక అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు మన దేశం జరుపుకుంటే, ఇలాగా ఆయా దేశాలలో ఆయా నాయకులు వారి యొక్క మంచితనాన్ని బట్టి, వారు చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలను బట్టి వాళ్ళను కొనియాడతారు వాళ్ళ పుట్టినరోజు నాడు. కానండి ప్రపంచవ్యాప్తంగా ఏమండి ఈ ఆరిన నేల మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా జరుపుకునే ఏకైక పండుగ ఇది క్రిస్మస్. ఒక విచారకరమైన విషయం ఏంటంటేనండి, క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటున్నారు, చాలా మంచిది, ఓకే. కానండి ఎందుకు పుట్టాడన్న సంగతి చాలామందికి తెలియదండి. చాలామందికి తెలియదు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు, ఆయన గొప్పవాడు. ఏమండి ఆయన గొప్పవాడు, ఎన్నో త్యాగాలు చేసి జైలుకి వెళ్ళాడు, ఎంతో వివక్షతకు గురయ్యాడు, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఎన్నో నలిగిపోయాడు ఆయన మన దేశాన్ని విడిపించడానికి. అంటే ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పది, అందుకుని ఆయన ఈ దేశంలో అక్టోబర్ 2 జరుపుకుంటాం. ఏమంటే అలాగా యేసుక్రీస్తు వారి గురించి ఏమైనా ఈ క్రైస్తవ ప్రపంచానికి తెలిసిందంటారా? ఎందుకు పుట్టాడు, అసలు ఆయన రావడానికి కారణం ఏంటి భూమి మీదకి? ఏమండి మన వాళ్ళందరూ చక్కగా క్రిస్మస్ జరుపుకున్నారు. ఏమండి పశువుల పాక పెట్టారు, ఎవరండి జ్ఞానులు వచ్చారు, మరియ తల్లి, ఇవన్నీ బొమ్మలు పెట్టుకొని చక్కగా మంచి సుందరంగా చర్చలన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్దుకొని పండుగ చేసుకున్నారండి. ఏమండి నిజంగా యేసు ఎందుకు పుట్టాడో కానీ వాళ్ళకి తెలియదండి. ఎందుకు పుట్టాడో వాళ్ళకి చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు ప్రేమైన వాళ్ళ. అందుకని ఈరోజు క్రీస్తు పుట్టుక పరమార్థం గురించి కొద్ది భాగం మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఆలోచిద్దాం. ఏమండి బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పుట్టుక విధానం, ఆయన జనన విధానం బైబిల్లో ఉన్న ప్రకారంగా బయట వాళ్ళు చేస్తున్నారా లేదా? దీని గురించి ఆలోచిద్దామండి. బైబిల్లో 66 పుస్తకాలు కలిగిన ఈ మహాజ్ఞాన గ్రంథంలోనండి క్రీస్తు వారి గురించి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఎంతో చక్కగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితోటి ఎంతో చక్కగా వ్రాయించాడండి. ప్రియమైన దేని వల్ల లోక సువార్త చూడండి ఒకసారి. డాక్టర్ లోక గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ప్రజలందరికీ, కొందరికి కాదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా పండుగంటూ ఏదైనా జరుపుకుంటే అది క్రిస్మస్. ఇదిగో ప్రజలందరికీ కలుగుకుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడా? ఏమండి
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్న. మీ కొరకు అన్నాడా, తన కొరకు అన్నాడా? ఇప్పుడు తన కొరకు పుట్టలేదా? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తన కొరకు పుట్టలేదా? అరే నా తల్లిదండ్రులు పేదవాళ్ళు, చిత్రులు పట్టుకుంటూ, చెక్క మొక్కలు చేసుకుంటూ, వడ్రంగి పని చేసుకుంటూ, పేదరికంలో బ్రతుకుతూ, ఏమండి ఎంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు ఎంతో పేదరికం అనుభవిస్తున్నారు. నా దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయి కదా, వాళ్ళకు దారి చూపిద్దామని అనుకున్నాడా తన జీవితంలో? ఆలోచించండి. వాళ్ళకు దారి చూపించి నేను దారి చూసుకుంటాను అనుకున్నాడా? అందుకు నేను ఏమన్నాడు తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు ప్రపంచ మానవాళి పాపాలను తీయడానికి ఒక ధ్రువతార అరుదించింది. ఈ భూమి మీదకి రాబోతుంది. ఏమండి, ఈ భూమి మీదకి రాబోతుంది. ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మ శక్తితో మరియ గర్భం గుండా రాబోతున్నాడు. మరియ తల్లి ద్వారా బయటికి రాబోతున్నాడు. ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి రాబోతున్నాడు. అందుకనే మహా సంతోషకరమైన సువర్తమానము ఎవరికి తెలుసా? ప్రజలందరికీ, కొందరికి కాదు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారండి? పాలస్తీనా దేశంలో బెత్లెహేం అనే చిన్న కుగ్రామం అండి. ఏమంటే నిజంగా ఆయన అక్కడే పుట్టి ఉంటే, ఆయన అక్కడే పుట్టి ఉన్నాడు కదా, ఆ ప్రాంతానికే చెందాలి కదా. అంతేనా? ఆ ప్రాంతానికే చెందాలి కదా. ఏంటండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యము అలుముకుంది. ఏంటండి అలుముకుంది చెప్పండి? చిన్న గ్రామంలో పుట్టిన యేసు వారు, ఆయన మాటలు ఎంత గొప్పవో, ఆయన మాటలు ఎంత ఈ ప్రపంచాన్ని కుదిపేసినాయండి. ఆనాడు సమాజంలో, ఆనాటి సమాజంలో అసలు కదిపేసిన సమాజాన్ని. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఒక మాట చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఏమండి, ఇద్దరు బంట్రోతులు పంపించారండి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి తీసుకురమ్మని. ఎవరు? ప్రధాన యాజకులు అరెస్ట్ చేసి ఆయన్ని బంధించి తీసుకురమ్మని వెళ్ళగానే, ఇదిగో ఇలాంటి మహాసభల్లో, ఇలాంటి సభల్లోనండి, ఇలాంటి సమావేశాల్లోనూ యేసువారు మాట్లాడుతున్నాడు. ఇవి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళారండి ఆయన్ని బంధించడానికి. వెళ్ళినప్పుడు ప్రసంగమంతా, యేసువారి ప్రసంగమంతా విన్నారండి. వినిన తరువాత ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవరు ఎన్నడూ మాటలాడలేదు అని సాక్ష్యం ఇచ్చారండి. అంటే ఏం మాట్లాడుంటాడండి యేసుక్రీస్తు వారు? ఇప్పుడు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదా? అప్పటికే అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ ఇలాంటి గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలను చెప్పుకుంటున్న వాళ్ళు పుట్టి చనిపోయారు. అప్పటికే మేధావులు వీళ్ళందరూ చనిపోయి వాళ్ళు కూడా మాట్లాడలేదా? ఆలోచండి. గ్రీకు తత్వవేత్తలంటే పెద్ద జ్ఞానవంతులు అనుకుంటారండి. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడలేదా? చూసారా? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదని. అంటే ఏం మాట్లాడుంటాడండి యేసుక్రీస్తు వారు? ఆలోచించండి. అందుకనే ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానము ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. తన కొరకు కాదు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమండి? ప్రజలందరి కొరకు అండి, ప్రజలందరి కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఆలోచించండి. ఈరోజు తేదీ వేస్తున్నామంటే ఎవరిని బట్టి తేదీ వేస్తున్నాం చెప్పండి? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని కాలాన్ని విభజించి, క్రీస్తు శకం అని ముందు జోడించి, క్రీస్తు పూర్వం అని ముందు జోడించి మన కాలాన్ని లెక్కిస్తున్నాము అంటే కారణం ఎవరయ్యా చెప్పండి? యేసుక్రీస్తు వారు కదా.
ఇదిగోండి ఈరోజు 2020 సంవత్సరాలు గడిచిపోయి ఇదిగో 27 డిసెంబర్ 27వ తేదీకి వచ్చాము అంటే, ఏమండి 12 నెలలు గడిచి డిసెంబర్ 27వ తేదీకి వచ్చాము అంటే 2020 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. దాని అర్థం అది. ఎన్ని సంవత్సరాలు అయింది? 2020 సంవత్సరాలు గడిచిందని అర్థం. నీకు ఇష్టం లేదని నువ్వు తేదీ వేయడం మానేస్తావా? ఏంటి ఇది యేసుక్రీస్తు వారి వల్ల వచ్చిందా ఈ తేదీ? అవును. కానీ నీకు ఇష్టం లేదని నువ్వు దస్తావేజుల్లో, నీ చెక్ బుక్కుల్లో ఏమండి నువ్వు రాయడం, నువ్వు తేదీ వేయడం మానే, ఖచ్చితంగా అది చెల్లదు. నీ అమ్మకాలు కొనుగోలు నువ్వు చెయ్యాలన్నా నీ చెక్కు మీద సంతకం పెట్టి తేదీ వేస్తేనే ఆ చెక్కు చెల్లుతుందయ్యా. ఈరోజు నువ్వు యేసును ద్వేషిస్తున్నా ఆ యేసును బట్టి నువ్వు వచ్చిన ఆ తేదీని నువ్వు వెయ్యాలి, తప్పదు. దేవుడు అంత ఘనత ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి. అందుకనేనండి ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటుంది ఆయన పుట్టుక గురించి. ఆలోచించండి ఏమండి, ఆయన పుట్టుక ఎంత గొప్పదో, ఆయన పుట్టుక పరమార్థం ఎంత గొప్పదో. ప్రపంచ మానవాళ్ళందరి కొరకు వాళ్ళ యొక్క పాపాలు తీయడానికి వచ్చినటువంటి ఏమండి అరుదైన ధృవతారండి, అరుదైన ధృవతార, దేవుడు పంపగా వచ్చినటువంటి బలి. మీకు తెలుసా విషయం? ఆలోచించండి. మత్తయి సువార్త చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఏమండి ఆయన పుట్టిన సమయంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు, యథార్థ గాథలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు రాయించాడండి బైబిల్లోను. చదవండి. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఏమండి మీకు మాట చెప్తానండి. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారు పుట్టారు అని వాళ్ళకి ఎలా తెలుసండి? అసలు ఏం చేశారు వీళ్ళు? నిజంగా అప్పట్లో అయినా సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉత్తరాలు ఉన్నాయి కనీసం? ఆలోచించండి. తూర్పు దేశపు జ్ఞానులకి యేసుక్రీస్తు వారు పుట్టినాడు, పలానా బెత్లెహేములో పుట్టారు అని ఎలా తెలిసిందండి? ఆలోచించండి. ఏమండి పోనీ యేసుక్రీస్తు వారైన బంధువులా? మనం ఇళ్లలో చెప్పుకుంటాం కదండి, పలానా అమ్మాయికి పాప పుట్టిందంట అని వెళ్ళి మనం చూసొస్తాం కదా. అంటే పోనీ అలాగే అన్న బంధువులా వెళ్ళాం కాదండి. కానీ వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఎలా తెలిసిందో తెలుసండి? ఖగోళ శాస్త్రాన్ని, ఖగోళాన్ని, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పరిశీలించారండి. ఆకాశంలో జరుగుతున్నటువంటి నక్షత్రాల కదలికలను వాళ్ళు పరిశోధించారు. చూడండి, తూర్పు దిక్కున ఏమన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఏంటంటే తూర్పు దిక్కు ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి ఆకాశంలో? కోట్ల నక్షత్రాలండి కదా. ఏమంటే అన్ని నక్షత్రాలలో యేసు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రం ఇది అని వాళ్ళకి ఎలా తెలుసండి? చూసారా? ఏమండి అందుకనేనండి వీళ్ళ పరిశోధన యేసు పుట్టుక గురించి పరిశోధన చేశారండి. మర్చిపోకూడదు. వీళ్ళ పరిశోధన దేనికి పరిశోధన చేశారు? యేసు పుట్టుక గురించి ఖగోళ శాస్త్రాన్ని పరిశోధించారు. ఈ ఖగోళ శాస్త్రాన్ని ఆకాశాన్ని పరిశీలించారు, నక్షత్రాలను పరిశోధించారా? ఎవరి గురించి? ఈరోజు పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళు ఉన్నాయి, లేదంటే అంగారకుడి మీద నీళ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. మీకు మాట చెప్తానండి, మీకు మాట తెలుసండి? ఆకాశంలో నుండి స్పేస్ స్టేషన్ ఉంటుందండి. ఆకాశంలో స్పేస్ స్టేషన్ అక్కడండి సంవత్సరాల తరబడి శాస్త్రవేత్తలు ఉంటారండి అక్కడ. మీకు భూమి మీద మనం ఎలాగైతే జీవిస్తున్నామో స్పేస్ స్టేషన్లో కూడా శాస్త్రవేత్తలు ఆకాశంలో ఉంటారండి. ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారంట భూమి మీదకి.
ఆలోచించండి. ఎందుకో తెలుసా అండి? చంద్రుడి మీద నీళ్ళు ఉన్నాయా? జీవము ఉందా? మనుషులు ఒకవేళ ఈ భూమి బద్దలైపోతే మనుషులు బ్రతకడానికి చంద్రుడి మీద ఆనవాళ్ళు ఉన్నాయా? లేదా వేరే గ్రహం మీద ఆనవాళ్ళు ఉన్నాయా? బ్రతకడానికి అవకాశం ఉందా? ఈ పరిశోధనలేనండి. దమ్ముడి ఉపయోగం లేని ఈ పరిశోధనలు దేనికోసం చెప్పండి? 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఇంత అన్నం పెట్టడం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించుకుని నిరుపయోగంగా వాడు చేసుకోవడానికి కదండి. ఏమండి, చంద్రుడిపైకి వెళ్ళారండి. చంద్రుడిపైకి వెళ్ళి ఇంత రాయి పట్టుకొచ్చారండి. అమెరికాలో మ్యూజియంలో పెట్టారండి. ఎందుకండి అదొక చౌడు నేల. చంద్రుడు ఎవరో ఒక చౌడు నేల, జీవము లేని, ఏమండి మొక్క వేస్తే మొలవని నేలది, ఒక చౌడు నేలని పరిశోధనలో తేలింది కదయ్యా. నీకు పరిశోధనలో తేలింది కదా. దానివల్ల మనకు ఉపయోగం లేదన్నాడు ఆ నేల వల్ల. అలాంటప్పుడు ఇంత రాయి పట్టుకు రావడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారండి. వీళ్ళ పరిశోధన, ఈ జ్ఞానుల పరిశోధన చూసి ఎంత తేడా ఉందో. వీళ్ళ పరిశోధన లోకానికి సంబంధించిన, ఏమంటే 60-70 సంవత్సరాల జీవిత కాలానికి సంబంధించిన పరిశోధన. కానీ తూర్పు దేశపు జ్ఞానుల పరిశోధన ఏంటో తెలుసా? నిత్య జీవానికి సంబంధించిన మహానుభావుడు భూమి మీద రాబోతున్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు. ఆయన కొరకు, ఆయన గురించి పరిశోధన చేయాలి మనం. చూసారండి, ఖగోళాన్ని పరిశీలించారు, ఈ శాస్త్రవేత్తలు పరిశీలించారు, ఆ జ్ఞానులు కూడా పరిశీలించారు. కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు పరిశోధనలో ఏమి తేలిందో తెలుసా? మహానుభావుడు, పరలోకానికి, జీవాన్ని పరలోకానికి తీసుకువెళ్ళే గొప్ప నాయకుడు, మనందరి పాపాలు తీయడానికి వస్తున్నాడని ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని పరిశీలించారు. ఆ నక్షత్రం ద్వారా తూర్పు దేశము నుండి ఆయన పుట్టిన చోటుకి బెత్లెహేముకి వచ్చేసారండి. చూసారా? మొత్తానికి నక్షత్రం పుట్టింది, యేసుక్రీస్తు వారు పుట్టారు అని కన్ఫర్మ్ చేసేసుకున్నారండి వాళ్ళు. చూసారు వాళ్ళ పరిశోధన ఎంత గొప్పగా ఉందో? ఆలోచించండి. సరే అండి, వచ్చేసారండి. వచ్చి ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? నేరుగా ఏమండి హేరోదు మహారాజు దగ్గరికి వచ్చేసారండి. తెలియదు కదండి, అతను ఒక క్రూరుడు అన్న సంగతి తెలియక ఆయన దగ్గరికి వచ్చేసి ఏమంటున్నారు చూడండి, తూర్పున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు కంగారు వచ్చేసిందండి. కంగారు వచ్చేసింది. ఇదేంటి, యూదుల రాజుగా పుట్టినవాడు, నేనెక్కడ ఒక రాజుగా ఉండగా మరలా యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడా? అదేంటి అనుకున్నాడు. చదవమ్మా. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కలవరం వచ్చేసింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఏమండి అప్పుడు వచ్చిందండి, స్ట్రైక్ అయిందండి. అప్పుడు హేరోదు రాజుకి, ఏమంటే ధర్మశాస్త్రంలో రాయబడలేదా యేసుక్రీస్తు పుట్టుక గురించి? ఒక కన్యక పుడతాడని, ఎక్కడో పుట్టాడు, ఇది ఈ ప్రాంతంలోనే బెత్లెహేములో పుడతాడన్న సంగతి దేవుడు ధర్మశాస్త్రంలో రాయించి ఉండలేదా? చాలా సందర్భాల్లో రాయించాడు కదా. ఏమండి ఆలోచించండి. ఏమండి అంటే వీళ్ళు అటకెక్కిచ్చేశారన్నమాట ధర్మశాస్త్రాన్ని. వీళ్ళు చదవటం లేదన్నమాట. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చే వరకు కూడా వీళ్ళకి ఆలోచన రాలే. అప్పుడు చెబుతున్నారండి వాళ్ళందరూ. ఏమంటున్నారు? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావని యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు వీళ్ళు చదువుకొని అప్పుడు వీళ్ళు నిర్ధారణ చేసుకున్నారు, అమ్మ బాబో యేసు పుట్టేశాడు, ఈ ప్రాంతంలోనే పుట్టేశాడు. దేవుడు చెప్పిన ప్రవక్తల నోట నుండి వచ్చిన మాటను బట్టి ఇదిగో ఈ బెత్లెహేము ప్రాంతంలోని యేసు పుట్టేశాడని అప్పుడు కన్ఫర్మ్ చేసేసుకున్నారండి.
అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారండి. అప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? అయితే యేసు పుట్టాడు కదా, ఒక్కసారి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో కనుగొని నాకు వచ్చి చెప్పండి అన్నాడు. నేను కూడా ఆయనను పూజిస్తాను, నేను కూడా ఆయనను సేవిస్తాను, కాబట్టి మీరు వెళ్ళండి అని ఎవడు జ్ఞానులను పంపించేశాడండి. జ్ఞానుల్ని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఒక్కసారి చూడండి, అక్కడ ఈ జ్ఞానులు 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఏమండి, అసలు నిజంగా అండి ఈ మాటలు చదువుతుంటే నాకు ఎంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయండి. ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో ఏమండి ఒక నక్షత్రాన్ని పరిశీలించి పరిశోధించి ఇది క్రీస్తు పుట్టిక సూచనను గమనించి ఏమండి వీళ్ళని జాగ్రత్తగా యేసు ఉన్న చోటికి ఆ నక్షత్రం తీసుకొచ్చిందండి. చూసారా? అంటే వీళ్ళని యేసు ఉన్న చోటికి ముందుగా నడిచింది. యేసు ఉన్న చోటుకి తీసుకెళ్ళడానికి ముందుగా నడిచింది. ఏదో తెలుసా? నక్షత్రం. వారు నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, మర్చిపోకండి పశువుల పాకలో కాదు. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట వినాలి జాగ్రత్తగా. పశువుల పాకలు, జ్ఞానులు వచ్చారని నాటికలు ఏమండి అంటే సాంబ్రాణి ఇవన్నీ సమర్పించారని పశువుల పాకను ఒక పెట్టేసి ఇక్కడ గడ్డితోటి చుట్టేసి ఏమండి చర్చిల ముందు ప్రదర్శనలు చేస్తూ ఉంటారండి మన వాళ్ళు. నిజంగా చెప్పండి, జ్ఞానులు వచ్చింది పశువుల పాకలుగా, ఇంట్లోగా? మీకు ఒక విషయం చెప్తానండి. ఈ టైం వచ్చేటప్పటికి తూర్పు దేశపు జ్ఞానులు సమయానికి, యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి, యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చిన సమయానికి 2 సంవత్సరములు గడిచిపోయింది. గుర్తుపెట్టుకోండి బాగా. తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడడానికి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచింది? 2 సంవత్సరాలు గడిచింది. ఏమంటే 2 సంవత్సరాలు కూడా పశువుల పాకలో ఉంటాడా? ఆలోచించండి. 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, అప్పటికి ఇంకా పశువుల పాకన అక్కడ కాపురం పెట్టేస్తారు వాళ్ళు. చూసారా? అందుకని ఏమన్నారు అక్కడ? ఇంటిలోనికి వచ్చాడు. పశువుల పాకలో కాదు. చదువు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, యేసు గారిని, ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి వాళ్ళు ఏదో ఇవ్వవలసిన సాంబ్రాణి ఇవన్నీ కూడా బహుమతులు ఇచ్చారండి, సమర్పించారండి. చూసారండి? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? తూర్పు. ఏమండి నిజంగా అండి ఏ దేశాలు ఎక్కడెక్కడ దాటుకుంటూ, ఎన్ని ఉపద్రవాలు దాటుకుంటూ, ఎన్ని ప్రమాదాలు దాటుకుంటూ వాళ్ళు ఎలా వచ్చి ఉంటారండి అక్కడికి చెప్పండి. అంటే యేసుక్రీస్తు మీద ఎంత ప్రేమ అండి, నిజంగాను ఎంత ఆశ అండి. ఆయన ఎప్పుడు చూద్దామని ఎన్ని కాయలు కాసుకుంటూ ఏమంటే 1000 కళ్ళతో ఎదురు చూశారన్నమాట వాళ్ళు. అంతే కదమ్మా? ఎప్పుడు చూద్దాం యేసుని, ఎప్పుడు చూద్దాం ఆ శిశువుని అని ఎంత ఆనందపడ్డారంటే నిజంగా. వాళ్ళు వచ్చి బహుమతులు ఇచ్చారంటే నిజంగా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అండి నిజంగా. ప్రియమైన వాళ్ళు ఆలోచించండి, ఎంతగా వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు? ఒక నక్షత్రము ఏం చేసింది? వాళ్లకు ముందుగా నడిచింది. అంటే యేసు ఉన్న ఇంటి మీద వరకు వచ్చి ఆగింది. మనల్ని కూడా దేవుడు ఏమన్నాడు? మీరు కూడా నక్షత్రాలే అన్నాడు. అన్నాడా లేదా? ఎక్కడన్నాడు ఆ మాట? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు. జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు అంటే జ్యోతి అంటే ఏది? స్టార్, నక్షత్రం. అంతే కదమ్మా? ఓకే, వీళ్ళు ఈ బుద్ధిమంతులు ఏం చేస్తే ప్రకాశిస్తారు
చెప్పండి, అక్కడ రాశాడు దేవుడు, ఈ బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని నక్షత్రం వల్ల ప్రకాశిస్తారు అన్నాడు. ఏం చేస్తే ప్రకాశిస్తారు? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఏమండి ఎవరి వైపు త్రిప్పాలి? నీతి మార్గమును అనుసరించి అనేకులు త్రిప్పుదురో. ఎవరి వైపుకి? దేవుని వైపుకండి, యేసు వైపుకండి. యేసు వైపుకి ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరం అంటే ఏంటండి? చావు లేదు. ఆ నక్షత్రానికి ఏం లేదు? చావు లేదండి. ఈ నక్షత్రము చావు లేని నక్షత్రముగా నిరంతరము ప్రకాశించెదరు. ఏం చేస్తా తెలుసా? అనేకులను నీతి మార్గమున నీతి సూర్యుడైన యేసు వైపుకు నడిపించాలి. అర్థమవుతుందండి? అంటే ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులకు ముందుగా నడిచి క్రీస్తు వైపుకు నడిపించింది ఒక నక్షత్రం. ఈనాడు మనము కూడా దేవుడు నక్షత్రం అన్నాడే, మనము కూడా యేసు వైపుకు ఎంతమందిని నడిపిస్తున్నాం చెప్పండి? మనము కూడా యేసు వైపుకి ఎంతమందిని నడిపిస్తున్నాం? ఆలోచించండి. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. ఎవరికి? లోకమందు జ్యోతి వలె కనపడుచున్నారు. లోకానికా దేవునికా? దేవునికండి. జీవవాక్యాన్ని చేత పట్టుకుని ముందుకు వెళితే ఏమండి దేవుని దృష్టిలో నీవు నిరంతరము ప్రకాశించే జ్యోతువులుగా కనపడుతున్నావయ్యా. మనం ఆలోచించండి ప్రేమైన వాళ్ళ, ఆలోచించండి. అందుకునేనండి లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరి కొరకు వచ్చేసాడు. ఎంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రవక్తలు తెలుసండి? యేసుని చూడాలని, యేసు మాటలు వినాలని, ఆయన పాదాలు తాకాలని ఎందరో మహానుభావులు ప్రవక్తలు ఎదురు చూశారు. ఆ భాగ్యము తూర్పు దేశపు జ్ఞానులకు దక్కిందండి. ఏమండి ఎంతో సుదూర ప్రాంతం నుండి ఏమండి పసిగట్టుకుని నక్షత్రాన్ని ఏమండి నడుచుకుంటూ వచ్చారో, మరి ఎలా వచ్చారో తెలియదు కానండి యేసు దగ్గరికి వచ్చేసారండి వాళ్ళందరూ. ఆలోచించండి ప్రేమిన వాళ్ళని. అందుకనేనండి మనము కూడా ఒక నక్షత్రమే. ఒక నక్షత్రము వలె యేసు వైపుకు మనం నడిపించాలి. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపించినట్టుగా నీవు కూడా యేసు వైపుకు దారి చూపించాలి. మనం నిరంతరము ప్రకాశిస్తూ ఆ వెలుగులో యేసును చూపించాలి. మన నుండి వచ్చే వెలుగులో యేసు వైపుకి అనేక మందిని త్రిప్పాలయ్యా మనము. అందుకనే ఈ జన్మాన్ని ఇచ్చిన దేవుడు, అందుకనే ఈ జన్మాన్ని ఈ భూమి మీద నీకు కలుగు చేయడానికి కారణం అదేనండి. యేసుక్రీస్తు వారు ఆయన జన్మం గురించి, ఆయన జన్మదినం గురించి చూడండి, ఆయన యొక్క పుట్టుక పరమార్థం గురించి ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఏమండి నేను ఈ భూమి మీదకి జన్మించడానికి ప్రధాన కారణం ఏంటి అని ఆయనే స్వయంగా ఈ ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు, వచ్చేసాడు, మరియ గర్భాన పడిపోయాడు, వచ్చేసాడు. అప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. చదవండి. ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు నాయనా, నాకొక శరీరమును అమర్చితివి అన్నాడండి. ఇదేంటండి? పైనేమో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడేంటి? అసలు పై మాటకేని ఈ క్రింది మాటకి కనెక్ట్ అవుతుందా? ఆలోచించండి.
బలియు అర్పణయు కోరలేదు. నిజంగా దేవుడు అండి బలులు కోరలేదండి. బలులు కోరలేదు, ఆయన అర్పణ కోరలేదు. ఎవరి అర్పణను కోరలేదు. పశువులు బలులు కోరలేదు, పక్షులు బలి కోరలేదు. ఏమండి, మనిషి మెదడులోండి పుట్టుకొచ్చినటువంటి, స్వతహాగా పుట్టుకొచ్చినటువంటి ఒక ఆలోచన అండి ఇది. బలి ఇవ్వాలన్న ఆలోచన మనిషి మెదడులోంచి వచ్చిందే తప్ప దేవుని మనసులోంచి వచ్చింది కాదు. ఆలోచించండి, పశువులు ఇవ్వాలని, పక్షులు ఇవ్వాలని దేవుడు కోరుకోలేదు. ఆయనే ఒక బలిని సిద్ధం చేస్తున్నాడు. ఇంకేమిస్తారు మీరు చెప్పండి ఆయనకి? ఆయనే ఒక బలిని సిద్ధం చేస్తున్నాడు. ఆలోచించండి. అందుకనే యేసు అన్నాడు, యేసుక్రీస్తు వారు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడండి. అంటే నువ్వు బలి అర్పణను కోరలేదు నాయన, నేనే బలైపోతాను అన్నాడు. ఈ శరీరమే బలైపోతుంది దాని అర్థం. ఏమండి, అమర్చితివి అన్నాడు ఏంటండి? పుట్టించావు నన్ను అనొచ్చు కదా, పోనీ ఒక శరీరాన్ని భూమి మీద ఇచ్చావు కదా అనొచ్చు కదా. ఏమండి, ఒక శరీరమును అమర్చితివి అన్నాడండి. అమర్చితివి అంటే అర్థం తెలుసా అండి? అర్థం తెలుసా అండి? ఏదైనా మనం ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఫంక్షన్ చేసుకున్నప్పుడు మైక్లు అమరుస్తారు, లైట్లు అమరుస్తారు. తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బుడగలతో ఎంతో చక్కగా అందంగా డెకరేట్ చేస్తారు. ఇదంతా అమర్చడమేనా? అమర్చడమే. లైట్లు అమర్చారు, బుడగలతోటి డెకరేషన్ అమర్చారు, ఏమండి మైక్ సెట్ అమర్చారు, ఇది స్టేజ్ కూడా అమర్చుతారు, స్టేజ్ ఏర్పాటు చేస్తారు. ఏమండి, ఎంతసేపు ఉంటుందండి అది? ఆ ప్రోగ్రాం అవ్వగానే అమర్చబడినవన్నీ తీసేస్తారండి. అంతేనా? అంతేనా? పర్మనెంట్గా ఉంచేస్తారు, అక్కడ ఉంచరు, నడి రోడ్డు మీద పెట్టేస్తారు ఫంక్షన్. అవన్నీ తీసేయలు గంట 2 గంటల్లోకి. అలాగేనండి శరీరం కూడా దేవుడు అమర్చాడండి. ఈ అమర్చబడినది ఎప్పటికైనా తీసేయాలా వద్దా? తీసేయాలి. యేసుక్రీస్తు వారు సిలువ పైన తీసేసాడండి. యేసుక్రీస్తు వారు సిలువ పైన నేనే బలైపోవాలి నాయన, నేనే బలైపోతాను. ప్రపంచ మానవాళి అందరి కొరకు, వారి యొక్క పాప విముక్తి కొరకు, ఒక మోక్ష మార్గం కొరకు ఇదిగో నేను బలైపోతాను. అందుకునే కదా నీవు గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఈ భూమి మీదకి నేను వచ్చాను అన్నాడండి. చూసారండి ఎంత గొప్పవాడండి. ఏమండి, తల్లి గర్భములో, మరియ గర్భములో పడినది మొదలుకొని ఆయన సిలువ పైన చనిపోయేంత వరకు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు చెప్పండి? దేవుని చిత్తాన్నే కదండి, తండ్రి చిత్తాన్నే కదండి నెరవేర్చింది. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. తన చిత్తాన్ని ఎప్పుడైనా నెరవేర్చుకున్నాడా? ఏమండి, తన చిత్తాన్ని ఎప్పుడైనా నెరవేర్చుకున్నాడా? మీకు అద్భుతమైన మాట చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇంతవరకు ఆ రెఫరెన్స్ చూసారో లేదో తెలియదు కానండి, మీ సందర్భంలో మీకు రెఫరెన్స్ చూపిస్తాను. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో ఆ రెఫరెన్స్ చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలె శోధించినను ఆయన పాపము లేనివాడిగా బ్రతికాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా అండి. పాప శరీరాకారముతో వచ్చాడు. ఏమండి, ఆయన పుట్టుక ఒక స్పెషల్, మర్చిపోవద్దు. ఆయన పుట్టుక ఒక స్పెషల్, కానీ ఆయన శరీరము స్పెషల్గా రాలేదు. ఆయన రావడమే, ఆయన పుట్టుకే ఒక స్పెషల్గా వచ్చారు, కానీ ఆయన ధరించుకున్న శరీరము ఇదిగో ఇలాంటి శరీరమే. మనము ధరించుకున్న శరీరం లాంటిదే. పాప శరీరాకారంతో వచ్చేసాడు. వచ్చి ఏం చెప్పాడు చదవమది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలె మనకు ఎలాగైతే శోధనలు వచ్చినాయో ఆయనకి వచ్చేయండి.
కానీ ఏం జరిగింది? ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అని ఎలా సాధ్యమవుతుందండి? ఈ మాట చదువుతుంటేనండి అసలు ఆశ్చర్యం వేసేస్తూ ఉంటుందండి నాకు అసలు. ఏమండి ఎంత ఎంత భయంకరమైన శరీరం అండి మనది. ఏమండి గత వారం చెప్పుకున్నాం మనం. అసలు ఎంత భయంకరమైన శరీరం అంటేనండి, నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వదు. నువ్వు పరలోకానికి వెళ్ళలేదంటే శరీరమే కారణం. నువ్వు పరలోకానికి వెళ్ళలేదు అంటే శరీరమే కారణం అండి. అంత భయంకరమైన ఈ శరీరం రెచ్చగొట్టేస్తూ ఉంటుందండి, మనల్ని రెచ్చగొట్టేస్తూ ఉంటుందండి. ఏమండి ఎంత శోధన, ఎంత భయంకరమైన ఏంటంటే శోధింపబడతామండి మనం కదా. ఏమండి ఆయనకి కూడా ఉన్నా కానీ పాపము లేకుండా బ్రతికాడండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా, ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో, శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే పవిత్రంగా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అన్నాడండి. ఛాలెంజ్ ఆనాటి సమాజానికి. ఆలోచించండి, ఇది ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తువారు. ఏమండి మనకి ఆయనకైనా శరీరాన్ని దేవుడు అమర్చింది, మనకి కూడా అమర్చాడా? మనకి కూడా అమర్చాడు. మరి మనల్ని ఏం చేయమని అమర్చాడు? ఏం చేయమని అమర్చాడు చెప్పండి? అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నీ శరీరము ద్వారా దేవునిని మహిమపరచాలి. అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి నీ శరీరములో దేవునిని మహిమపరచాలయ్యా. ఒక యేసుక్రీస్తు ఎలాగైతే దేవుని మహిమపరిచాడో మనము కూడా అలాగే యేసు వలె మనము కూడా మన శరీరం ద్వారా దేవునిని మహిమపరచాలి. ప్రియమైన వాళ్ళారా, మనకి అమర్చాడు. అమర్చబడినది ఎప్పటికైనా తీసివేయాలి కనుకనే శ్మశానానికి వెళ్ళిపోతున్నాం మనం. శ్మశానానికి వెళ్ళిపోయే ముందు ఏం చేశామని దేవునికి సమాధానం చెప్తా చెప్పండి. ఒక క్రీస్తుకు ఇచ్చిన శరీరముగా మనకి కూడా ఇచ్చాడే. ఆయన ఏం చేశాడో తెలుసా? భూమి మీద నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చాను అన్నాడు. అన్నాడా? సంపూర్తిగా అంటే ఏంటి? సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటే పూర్ణచంద్రుడు అంటారండి. పూర్ణచంద్రుడు అంటే ఫుల్ రౌండ్గా ఉంటాడు అన్నమాట, నిండిపోయి ఉంటుంది, అంతే కదా. అలాగే తన జీవితంలో 33.5 సంవత్సరాల కాలంలో దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. అందుకని ఏమన్నాడు? భూమి నేను పరలోకంలో ఉన్నప్పుడు, నీ దగ్గర నేను ఉన్నప్పుడు నాకు ఎలాంటి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరిచి ఉన్నాడు. చూసారండి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మనము కూడా మనకిచ్చిన శరీరాన్ని దేవుని కొరకు మహిమపరచాలి. దేవుని గురించి అనేక మందికి చెప్పాలి. క్రీస్తు వైపుకి నడిపించాలి. ఒక నక్షత్రము వలె క్రీస్తు వైపుకి మనము కూడా నడిపిస్తే మనము నిరంతరము దేవునికి నిరంతరము వెలిగే జ్యోతులులాగా, నక్షత్రములాగా కనపడతాం. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, మీ కుమారుని యొక్క జన్మదినం నాయన పురస్కరించుకుని ఎంతో తండ్రి నేను ఎంతోమంది ఆనందంతో ఉన్నారు నాయన. కానీ ఆ పుట్టుకు పరమార్థం తెలియక ఎంతోమంది కూడా ఉన్నారు తండ్రి నాయన. మేమైతే మీరు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో మీ కుమారుని యొక్క జనన విధానం ఎంతో గొప్పది నాయన. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం దారి చూపించింది నాయన. ఈనాడు మేము నక్షత్రం వల్లే కనపడుతున్నప్పుడు తండ్రి మేము కూడా అనేక మందిని నీ కుమారుని వైపు నడిపించాలి కదా నాయన. మేము అదే పనిలో ఉండగా తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. జరుగుతున్న మిగిలిన కార్యక్రమాలు తోడుగా ఉండి నడిపించండి. క్రీస్తు వారి పేరున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరి